హాయ్ ఫ్రెండ్స్, డిస్నీ హాట్‌స్టార్ స్పెషల్స్ లో లైఫ్ హిల్ గయి జీవితం తిరగబడింది అనే ఈ వెబ్ సిరీస్ 6 ఎపిసోడ్లతో తెలుగు డబ్బింగ్ లో రిలీజ్ అయింది. ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. దేవ్, కల్కి ఇద్దరు అన్న చెల్లెలు. వాళ్ళిద్దరికి వాళ్ళ తాత ఒక పాత పాడుబడిన హోటల్ ఇచ్చి దాన్ని బాగా చేయాలని, మంచి రివ్యూస్ సంపాదించాలని, ఆ హోటల్ పెద్దదవ్వాలని, ఎవరు బాగా చేస్తే వాళ్ళకి తన 600 కోట్ల ఆస్తి రాసి ఇచ్చేస్తానంటాడు. దానికోసం దేవ్, కల్కి ఇద్దరు కూడా ఉత్తరాఖండ్ లోని పంచుమొలి అనే కొండ ప్రాంతానికి వెళ్తారు. అక్కడ హోటల్ ని బాగు చేసే క్రమంలో స్పూన్ తో చంపేసే కిల్లర్ వస్తాడు. అలాగే హిమ అనే అమ్మాయి పరిచయం అవుతుంది దేవ్కి. దేవ్ తండ్రి కూడా ఒక వీడియోని చూసి ఇష్టపడతాడు. ఇలా కొన్ని ప్రేమ కథలు పుట్టుకొస్తాయి. అలాగే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు కొన్ని నేర్చుకుంటారు. దేవ్ హిమ నుంచి ఎంతో నేర్చుకుంటాడు. మార్కెటింగ్ ఎలా చేయాలి, పని వాళ్ళతో ఎలా ఉండాలి అన్నది కూడా నేర్చుకుంటాడు. అలాగే దేవ్ నుంచి బిజినెస్ ఎలా చేయాలో హిమ నేర్చుకుంటుంది. కల్కి తన తోటి వర్కర్లతో ఎలా ఉండాలి, వాళ్ళతో కలిసిపోయి ఉంటే ఏం జరుగుతుంది అన్నది కూడా చూసింది. వీళ్ళందరూ కలిసి ఓ వెడ్డింగ్ ని కూడా ప్లాన్ చేస్తారు. ఈ వెడ్డింగ్ లో చిన్న చిన్న తమాషాలు కూడా జరుగుతాయి. ఈ సిరీస్ లో ప్లస్ ఏంటి అంటే అందమైన ప్రేమ కథలు, మానవ సంబంధాలని చక్కగా ముడేస్తూ దర్శకుడు ప్రతి ఎపిసోడ్ ని నడిపిస్తాడు. కొంచెం అనవసరమైన సన్నివేశాలతో సాగదీసినా సరే చూడడానికి ఒక కూల్ అండ్ ఫీల్ గుడ్ వెబ్ సిరీస్ ఇది. తమ్ముడు సినిమాలో ఏ పిల్ల నీ పేరు లవ్లీ ఆ పాటలో హీరోయిన్ గా నటించిన అదితి గోవిత్రికర్ ఈ సిరీస్ లో విడో పాత్ర పోషించడం విశేషం. ఆమెను చూసిన వెంటనే గుర్తుపట్టడం చాలా కష్టం. అలాగే దివ్యేందు మీర్జాపూర్ తర్వాత దేవ్ పాత్రలో చాలా బాగా నటించాడు. ఒక మంచి పాత్ర, కూల్ పాత్ర. ఇక కల్కి పాత్రలో కుషా కపిల కూడా ఓకే అనిపిస్తుంది. హిమ పాత్రలో ముక్తి మోహన్ ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు. చాలా లవ్లీగా ఉంటుంది ఆ పాత్ర. ఆ పాత్రకి దేవికి మధ్య వచ్చే సన్నివేశాలు ఖచ్చితంగా రొమాంటిక్ పీపుల్ ని ఆకట్టుకుంటాయి. హలో, రొమాంటిక్ అనాని బూత్ సీన్లు, ముద్దు సీన్లు ఉంటాయని మీరు పెద్దగా ఎక్స్పెక్ట్ చేసుకోకండి. ఎందుకంటే ఇది ఫీల్ గుడ్, మొత్తం ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే వెబ్ సిరీస్. వినయ్ పాఠక్ తండ్రి పాత్రలో, కబీర్ బేడి తాత పాత్రలో ఓకే అనిపిస్తారు. క్లైమాక్స్ లో కబీర్ బేడి వచ్చే సన్నివేశం చూస్తే మనకి ఫుల్ నవ్వొస్తుంది. క్లైమాక్స్ ని కూడా సడన్ గా ముగించేశాడు దర్శకుడు. నెక్స్ట్ సీజన్ కోసం వదిలేశాడు. ఒక మంచి ఫీల్ గుడ్ ఉన్న వెబ్ సిరీస్. అందమైన లొకేషన్ లో అద్భుతమైన ఫోటోగ్రఫీతో తీశారు ఈ సిరీస్ ని. 1-2 పాటలు ఉంటాయి, పర్వాలేదు అనిపిస్తాయి. ముక్కు పుడక సన్నివేశం, దాని చుట్టూ అల్లుకున్న కథ కూడా చాలా రొమాంటిక్ గా ఉంటుంది. ఫీల్ గుడ్ వెబ్ సిరీస్లు ఇష్టపడే వాళ్ళు ఈ 6 ఎపిసోడ్లు ఒక్కొక్కటి అరగంట ఉంటుంది. ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వకండి. నాకైతే ఈ సిరీస్ చాలా బాగా నచ్చింది. అక్కడక్కడ కొంచెం ల్యాగ్ ఉంటుంది, అలాంటివి వచ్చినప్పుడు ఫార్వర్డ్ చేసుకొని చూసేయచ్చు. తెలుగు డబ్బింగ్ బాగుంది. ఈ సీజన్కి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా, చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?